హాయ్ అందరూ ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసి పైన చూపిస్తున్నట్టు సబ్స్క్రైబ్ నొక్కండి. అక్కడ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను అప్లోడ్ చేయగానే. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. మేము ఈ వీకెండ్ బయటకు వెళ్దాం అనుకున్నాము. సో ఏ రెస్టారెంట్కి వెళ్దామని సెర్చ్ చేస్తున్నప్పుడు మాకు ఈ రెస్టారెంట్ బాగా రివ్యూస్ చూపించింది. కృష్ణపట్నం రెస్టారెంట్, జూబ్లీ హిల్స్. అలా అని కాదు, చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చి ఫుడ్ తింటున్నారు కదా, సరే మనం కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేద్దామని మేము వెళ్ళాము. అండ్ మేమైతే ఖచ్చితంగా స్వింగే కావాలనుకున్నాము, ఒకసారి ఆ వ్యూని అలా దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని. సో అట్లయితే లోపల పోయినాం. మేము వెళ్ళేసరికి 2:33 అయింది. ఇదేంటి స్నాక్స్ టైంలో వెళ్ళారనుకుంటున్నారా? అంటే మాకు అదే టైం అయింది మా ఇంటి నుంచి వెళ్ళేసరికి. లంచ్కి స్టార్ట్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము. 5 minutes వెయిట్ చేయమన్నారు. సరే అని నేను వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. యాజ్ యూజువల్ జూబ్లీ హిల్స్ కదా, అంబియన్స్ అయితే అద్దరిపోయింది. సీటింగ్ కంఫర్ట్ ఉంది అండ్ స్వింగ్ కూడా కంఫర్ట్ ఉంది. పక్కనే మనకు మెట్రో ట్రైన్ కూడా 5 minutesకి ఒక ట్రైన్ వెళ్తుంది. అట్లా చాలా బాగుంది. ఫస్ట్ అయితే వెళ్ళి కూర్చుని ఆ స్వింగ్ వ్యూని అయితే బాగా ఎంజాయ్ చేసినాం. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే నా వెనకాల యాక్టర్ వేణు గారు ఆర్డర్ ఇస్తున్నారు. నేను యాక్చువల్గా అక్కడ అంతకు ముందే కార్లో వెళ్తున్నప్పుడు జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు కూడా ఒక్క హీరోయిన్ కూడా కనిపించారు. ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే బాగుండు అనుకున్నాను. లోపలికి వెళ్ళగానే మా ఆయన అంటున్నాడు, వెనక్కి చూడు నీ వెనకాల సెలబ్రిటీ ఉన్నాడని. ఇదైతే మిరాకిల్ అసలు. పోనీలే, ఒక్క సెలబ్రిటీనైనా నేను దగ్గర నుంచి చూడగలిగిన అట్లీస్ట్. మా వాళ్ళు అన్నారు ఒక ఫోటో దిగొద్దామని, కానీ వాళ్ళు అప్పటికే లంచ్ స్టార్ట్ చేశారు. అండ్ మళ్ళీ వాళ్ళ ప్రైవసీ ఎందుకు డిస్టర్బ్ చేయడమని మేము కూడా మా లంచ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ అయితే చేసాము. నా కూతురు అప్పుడే కార్లో పడుకొని లేచింది. కొంచెం అన్ఈజీగా ఉంది పాపం ఆమెకి. నేనైతే వ్యూని బాగా ఎంజాయ్ చేస్తున్నా, ఫొటోస్ దిగుతూ, ఫోటోలకి పోజులు ఇస్తూ. మన సిస్టర్ మన పక్కన ఉంటే మన పిల్లల్ని మనం పట్టించుకోనక్కర్లేదు, అంత బాగా చూసుకుంటారు. సో అట్లా నా కూతురు వాళ్ళ పెద్దమ్మ దగ్గర ఉండిపోయింది. మా వాళ్ళందరూ నా యూట్యూబ్ వీడియోకి హాయ్ చెప్తున్నారు. స్వింగ్ ఉంది కదా అని చెప్పి మేము 6 seater తీసుకున్నాము. కాకపోతే మేము 7 members వెళ్ళాము. అది అన్కంఫర్ట్గా ఉందని చెప్పి ఎలాగో స్వింగ్ని అయితే ఎంజాయ్ చేసాం కదా అని చెప్పి మేమైతే 8 seater ఉన్న దగ్గర వెళ్ళి కూర్చున్నాము. అలా కూర్చోనగానే వచ్చి మెనూ కార్డ్ ఇచ్చారు. సో మెనూలో వెతుకుతున్నాము. అసలు మాకు మెనూ అవసరం లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ ఎన్నో రివ్యూస్ చూసి, చాలా యూట్యూబ్ వీడియోస్, ఫుడ్ రివ్యూస్ చూసాకే ఏది బాగుంటుంది, ఏది ఆర్డర్ చేయాలని ముందుగా డిసైడ్ అయ్యి వెళ్ళాము. సో అలా అయితే ఫార్మాలిటీకి నేను మెనూ కార్డులో అన్నీ చూసి అన్ని ఐటమ్స్ మా ఆర్డర్ అయితే ఇచ్చేసినాము. ఆర్డర్ ఇచ్చే టైంలో టైం వేస్ట్ చేయడం ఎందుకని నేను నా కూతురు ఆమెను కొంచెం యాక్టివ్ చేద్దామని స్వింగ్ అయితే ఎక్కి ఊగుతున్నా. అప్పటికి చాలామంది ఖాళీ అయిపోయారు, మోస్ట్లీ మా సైడ్ అంతా, ఎందుకంటే అప్పటికి లేట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి. ఇక్కడ ఈ ప్లేట్స్ ఇంకా అంబియన్స్ అంతా ట్రెడిషనల్గా ఉంది. ఇక్కడ బాటిల్స్ చూసారా, కృష్ణపట్నం అనే ఓన్ బ్రాండ్ అని రాసుంది. సో మనం అలా మాట్లాడుకుంటుండగానే మెనూ కూడా వచ్చేసింది. సో ఇదైతే మనం చేసిన ఆర్డర్ అయితే వచ్చేసింది. దీని పేరు పట్టి మాంసం, ఏదో మాంసం కర్రీ స్టార్టర్ అని ఉంది. తర్వాత ఇది ఒకటి గుర్తుంది, చికెన్ చీకులు అంటే ఏదో వెరైటీగా స్టీల్ రాడ్కో, స్టీల్ దానికో వస్తుంది అనుకున్నా. కాకపోతే ఇది స్టిక్స్కి పెట్టి, చికెన్ పీసెస్ని స్టిక్స్కి పెట్టి వచ్చింది. తర్వాత ఇక్కడ కొంచెం కొత్తగా అనిపించింది ఏంటంటే స్టార్టర్స్కి స్వీట్ మైనీస్ ఇవ్వడము. అది చాలా బాగుంది. మా అక్క వాళ్ళ పిల్లలు అయితే మైనీస్ ఇంకా కావాలంటుండే. తర్వాత ఈ ఆనియన్ రైతాలా, ఇదేంటో ఆనియన్స్ని కర్డ్లో వేసి ఇచ్చారు. ఇదైతే ఫుల్ స్వీట్, చాలా బాగుంది టేస్టీగా అయితే. సో ఇది చికెన్ విత్ మైనీస్ అండ్ ఆనియన్ రైతా, దాన్ని ఏమనాలో నాకు తెలియట్లేదు, దాని పేరు సమ్ సాలడ్ అనుకుందాము. నేను ముందు చెప్పాను కదా మనం మెనూ డిసైడ్ అయ్యి వెళ్ళామని. అందులో ఇది ఒకటి మిక్స్డ్ పులావు, ఈ కృష్ణపట్నం రెస్టారెంట్ స్పెషల్ ఐటమ్ అంట. తర్వాత మేము దమ్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చినాము, మటన్ దమ్ బిర్యానీ. ఆ పులావ్ అయితే ఎంత ఫ్లేవర్, ఎంత యమ్మీ ఉందంటే అందులో చికెన్ పీసెస్, మటన్ పీసెస్, ఇంకా ప్రాన్స్ అయితే బోలెడు. ఎన్ని ప్రాన్స్ కావాలంటే అన్ని ప్రాన్స్, అన్నీ వచ్చాయి నాకైతే నా ప్లేట్లో. ఎంత ఫ్లేవర్ఫుల్ ఉందంటే ఇలాంటి ఒక టేస్ట్ నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అయితే ఆసమ్ అసలు. అంటే ఇంతగానో ఎందుకు చెప్తున్నా అంటే నేనైతే ఫస్ట్ టైం ఇంత యమ్మీ ఫుడ్, అంటే బిర్యానీస్లో ఇదొక ఇంత యమ్మీ ఫుడ్ని నేనైతే టేస్ట్ చేయలేదు. అండ్ మళ్ళీ మిక్స్డ్ ఉంది కాబట్టి నాకు ఎక్కువ రొయ్యల్ ఫ్లేవర్ ఎక్కువ వచ్చింది.
తర్వాత ఇంకో ఐటమ్ వచ్చేసి పచ్చిమిర్చి కోడి పులావ్, ఇది కూడా తీసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంది, కాకపోతే నాకు బాగా పచ్చిమిర్చి ఫ్లేవర్ వచ్చింది. అదొకటి, అంతేకాని టేస్ట్ వరకు అయితే చాలా బాగుంది. తర్వాత మా పిల్లలకి నాన్ వెజ్ స్టార్టర్ సరిపోలేదంటే మళ్ళీ ఒక డ్రమ్ స్టిక్స్ ఆర్డర్ ఇచ్చాము. అవైతే వచ్చేసినాయి, వాళ్ళు మీన్వైల్ తింటున్నారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక్కొక్క బిర్యానీ ఐటెంలో ఆ రైస్ ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్ ఉంది. అంటే పులావ్లో రైస్ ఫ్లేవర్ ఒకలా వస్తుంది, బిర్యానీలో రైస్ ఫ్లేవర్ ఒకలా వస్తుంది. సో అలా అయితే థర్డ్ ఐటమ్ మటన్ బిర్యానీ. అక్కడ చిన్న ప్లేట్లో ఎందుకు తీసి పెడుతున్నానంటే నా కూతురికి తినిపించడానికి. తను రైస్ తినదు కాబట్టి కొంచెం ప్లెయిన్ రైస్ పక్కన పెట్టేస్తే తనకు మేము తిన్నాక తినిపిద్దాం అనుకున్నా. ఇంటి దగ్గర పెట్టేసి వచ్చా, కాకపోతే ఇక్కడ కూడా కొంచెం పెడదామని కొంచెం అయితే రైస్ పక్కన పెట్టించా. ఇలా మా థర్డ్ బిర్యానీ ఐటమ్ వచ్చేసి మటన్ బిర్యానీ ప్లేట్లోకి తీసుకున్నాము. పీస్ కూడా చాలా బాగుంది, కానీ మటన్ బిర్యానీలో ఎక్కువ పీసెస్ రావు కదా మనకు తెలుసు. సో అట్లా మనకు పెట్టిన దాంట్లో సంతోషపడాలి అన్నట్టుగా నేనైతే మటన్ బిర్యానీ తినేసా. నేను నా కూతురు అయితే రెస్టారెంట్ ఖాళీగా ఉందని క్వాలిటీ టైం స్పెండ్ చేసిన మా ఉయ్యాలూగుతూ. మేమైతే ఆ రెస్టారెంట్ పక్కనున్న ఒక ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాం, మై ఫ్రోయో ల్యాండ్ అంట. అదే ఇది గ్రామ్ వైజ్ అమ్ముతున్నారు, గ్రామ్కి 1.25 పైసా అనుకుంటా. పెద్ద బౌల్స్ ఉన్నాయి, చిన్న బౌల్స్ ఉన్నాయి. మనం ఎన్ని ఫ్లేవర్స్ అయినా నింపుకోవచ్చు. అన్ని నింపుకున్నాక మనకి ఇన్ని వెరైటీస్ ఆఫ్ టాపింగ్స్ ఉన్నాయి, ఎన్నైనా నింపుకోవచ్చు. ఎంత గ్రామ్స్ ఉంటే అంత గ్రామ్స్. సో అట్లా నేనైతే ఓరియో ఇంకొక బ్రౌనీ అదేదో తీసుకుని దాంట్లో కొన్ని టాపింగ్స్ వేసుకొని అయితే తినేసాము. చాలా టేస్ట్ ఉంది, ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీకెండ్ అయితే ఇలా అయిపోయింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా.